Hello students, welcome to Raghavendra Coaching Center, Amirpet, Hyderabad. లాస్ట్ టైం ఎస్ఐ సంబంధించిన కటా మార్క్స్ సివిల్ ఎస్ఐ సంబంధించిన కటా మార్క్స్ ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే కానిస్టేబుల్ సంబంధించిన తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించిన కటా మార్క్స్ ఏ విధంగా ఉండబోతుంది. సో లాస్ట్ టైం ఏ విధంగా ఇచ్చారు, ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, మనం ఏ విధంగా చదివితే జాబ్ వస్తుంది, అంత కటా మార్క్స్ కంటే ఎక్కువ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, పెరగవచ్చు తగ్గొచ్చు. ఓకే, ఈ లాస్ట్ టైం మన కానిస్టేబుల్ కి ఎంత కటా మార్క్స్ ఇచ్చారో ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూడండి, ఈ వీడియో చాలా పెద్దగా ఉంటుంది. సో కట్ చేసి 30 minutes పెడతాను. చూడండి, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఆ డిస్ట్రిక్ట్ నేను సపరేట్ గా పెడతాను. సో మీరు ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే అది ఓపెన్ చేసి చూడండి. ఇంకోటి ఏంటంటే వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి మనకి ఏ విధంగా కంపారిజన్ కూడా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ కి ఎక్కువ ఉండొచ్చు, ఒక డిస్ట్రిక్ట్ తక్కువ ఉండొచ్చు. ఓకే, మన డిస్ట్రిక్ట్ లో కాంపిటీషన్ తక్కువ ఉంది కదా, కొంచెం ఎక్కువ కష్టపడితే జాబ్ వస్తుంది కదా అని అనుకోవచ్చు. అలాగే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చదవాలి. సో ఈ విధంగా కంపారిజన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూడండి. అలాగే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మనకు కాల్ చేయండి, మన నెంబర్కి అడ్మిషన్ అనేది తీసుకోండి. చాలా మంది నోటిఫికేషన్ ఎప్పుడు అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ కోచింగ్ అయిపోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, చాలా రోజుల నుంచి దానికోసం ఉన్న వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే ఎప్పుడైనా రావచ్చు అండి. మీకు నేను వీడియో చేయట్లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. సో మీకు తెలిసిపోతుంది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉన్నది. ఇది నేను కొత్తగా వచ్చే వాళ్ళకి న్యూగా మన నోటిఫికేషన్ కి నువ్వు జాయిన్ అవుదాం, ఎవరైతే కోచింగ్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళకే ఈ వీడియో అండి. ఎందుకంటే ఫ్రెషర్స్ కి అయితే తెలియదు కటా మార్క్స్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అవన్నీ తెలియదు. సో ఇప్పుడైనా కానీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు చూడండి, మీరు నోటిఫికేషన్ రాకముందే కంప్లీట్ గా మొత్తం సిలబస్ అయిపోవాలి, మీ చేతిలో సిలబస్ ఉండాలి. అలాగే నోటిఫికేషన్ వచ్చినప్పుడు డైలీ ఎగ్జామ్ రాసేటట్టు చూసుకోవాలి. అలా అయితేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని నోటిఫికేషన్ వచ్చినప్పుడే జాయిన్ అయితే మాత్రం టైం అయితే ఉండదండి. అప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడే జాయిన్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఆ 4 months జస్ట్ క్లాసెస్ అయిపోతాయి, ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనకి స్కోరింగ్ అనేది, మనం అనుకున్న స్కోరింగ్ అనేది వస్తుంది. ఓకే, ఎవరైతే పెద్దవాళ్ళు చూస్తున్నారో ఈ వీడియో అయితే మీ పిల్లలు చెప్పండి, పోలీస్ జాబులు పడబోతున్నాయి తెలంగాణలో. అది ఎప్పుడైనా కావచ్చు, 1 month కావచ్చు, 2 months కావచ్చు, 6 months తర్వాత కావచ్చు. నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం 100% ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటేనే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీ పిల్లలకి చెప్పండి, ఇలా జాబ్ వస్తారంటే ఇలా కటా మార్క్స్ ఉంటేనే ఆ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పండి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయించండి మీ పిల్లలకి. ఓకే, మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. మార్నింగ్ 10 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి. ప్రెసెంట్ గా అయితే వీక్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. నోటిఫికేషన్ పడిన వెంటనే డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి. కంప్లీట్ అయిపోయిన సిలబస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఒకరోజు ఎగ్జామ్, ఒకరోజు ఎక్స్ప్లెనేషన్, ఈ విధంగా ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. సో టైం అనేది చాలా ఉండదు అనమాట ఆ టైంలో. సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే, నేను ఏ డిస్ట్రిక్ట్ కి ఏ విధంగా కటా మార్క్స్ ఉంటుందో ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మీకు ఈ వీడియోలో అర్థమైపోతుంది. మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అండి ఫస్ట్ సివిల్ అనమాట. ఇది సివిల్ కానిస్టేబుల్ సంబంధించింది. చూడండి, ఇక్కడ 5% ఓపెన్. 5% ఓపెన్ అంటే ఏ డిస్ట్రిక్ట్ లో రాసుకోవచ్చు, నాన్ లోకల్ కూడా రాసుకోవచ్చు. వాళ్ళకైతే 5% ఓపెన్ అనమాట. వాళ్ళకి 23 ఉంటాయి. జనరల్ అనమాట. జనరల్ అంటే ఎవరైనా రావచ్చు. ఈ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరికైనా ఓపెన్ లోనే ఇస్తారు. అది వచ్చేసి 1997 డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ పెట్టాడు. ఓకే, అది కూడా చూసుకోవాలి. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో జనరల్ 119 పెట్టాడు. అలాగే 110 లేడీస్ పెట్టాడు. ఓసీ అంటే ఓసీ క్యాస్ట్ కాదండి, ఇది రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ, ఈ మార్క్ కంటే ఎక్కువ వస్తే మీకు ఓపెన్ కేటగిరీలో జాబ్ ఇస్తాడు. ఓపెన్ కేటగిరీ అనమాట, ఎవరైనా వస్తారు దాంట్లోకి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఆదిలాబాద్ కి 94 పెట్టాడు. ఓకే, 94. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా చూడండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కటా మార్క్స్ పెట్టారంటే మీకు తక్కువ వయసు ఉంటే మాత్రం మీకు జాబ్ రాదు. ఇంత మార్క్స్ కంటే ఎక్కువ ఉన్నా కానీ. ఓకే, ఇంత మార్క్స్ ఉన్నా కానీ మీకు జాబ్ రాదు. సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి మీకు ఉంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే వస్తుంది అనమాట. సో ఎక్కువ ఏజ్ అంటే అందుకే ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టాడు అనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ కంటే ఏజ్ అంటే ఎక్కువ, తక్కువ ఉన్న, ఫర్ సపోజ్ నీకు 1998, 16 కాదు 17 ఉంది అనుకోండి, నీకు జాబ్ రాదు. ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నవాడు కాబట్టి జాబ్ రాదు. సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ముందు జాబ్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసి మీకు బీసీఏ వచ్చేసి 311 పెట్టాడు, 101 లేడీస్ కి పెట్టాడు. బీసీబీకి 115 పెట్టాడు, 103 పెట్టాడు. అలాగే బీసీసీకి వచ్చేసి 82 పెట్టాడు. బీసీడీకి వచ్చేసి 119 పెట్టాడు. అలాగే 105 లేడీస్ కి పెట్టాడు. బీసీఈకి 114, 104 లేడీస్ కి. ఎస్సీకి వచ్చేసి 103, 101 లేడీస్ కి. ఎస్టీకి వచ్చేసి 113, 107. ఈ విధంగా ఉంది. చూడండి, ఇక్కడ దీంట్లో వచ్చేసరికి బీసీఏకి తక్కువ ఉంది, బీసీబీకి చాలా ఎక్కువ ఉంది, అలాగే బీసీసీకి తక్కువ ఉంది,
అలాగే వచ్చేసి బీసీఈ కూడా ఎక్కువ ఉంది, ఎస్సీకి వచ్చేసి కొంచెం తక్కువ ఉంది, ఎస్టీకి వచ్చి చాలా ఎక్కువ ఉంది. సో లేడీస్ కి అయితే కొంచెం తక్కువ ఉంటుంది. జనరల్ లో చూసుకుంటే జెంట్స్ కి చూసుకున్నా మీకు లేడీస్ కి అయితే కొంచెం తక్కువ ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్. సో లేడీస్ అనే వాళ్ళ అమ్మాయిలు చూడండి అమ్మా, ఎవరైనా కొంచెం ఎక్కువగా కష్టపడితే, కొంచెం కష్టం ఎక్కువ పడితే మాత్రం మీకు వచ్చి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, పోలీస్ జాబ్. సో ఇది ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించింది, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆసిఫాబాద్ కొమరం భీం. ఆసిఫాబాద్ కొమరం భీం చూడండి, దీంట్లో వచ్చేసి మీకు ఏ విధంగా ఉన్నదంటే 5% ఓపెన్ లో 123 పెట్టాడు. ఓకే, ఓసీకి వచ్చేసి 115 పెట్టాడు, ఓపెన్ కేటగిరీలో 104 ఉమెన్స్ పెట్టాడు. ఓకే, ఈడబ్ల్యూఎస్ కి 84 పెట్టాడు, 82 ఉమెన్స్ కి పెట్టాడు. బీసీఏకి వచ్చేసి 105 పెట్టాడు, 99 పెట్టాడు లేడీస్ కి. బీసీబీకి 109 పెట్టాడు, బీసీఏకి 105 పెట్టాడు. ఓకే, 99 వచ్చేసి లేడీస్ పెట్టాడు. బీసీబీకి 109 పెట్టాడు, 95 పెట్టాడు. బీసీడీకి వచ్చేసి 114 పెట్టాడు, 100 పెట్టాడు లేడీస్. అలాగే బీసీఈకి వచ్చేసి 91 పెట్టాడు. ఎస్సీకి వచ్చేసి 102, 95 లేడీస్ కి. ఎస్టీ జనరల్, జనరల్ లో వచ్చేసి దీంట్లో లేడీస్ జెంట్స్ ఇద్దరు వస్తారు కాబట్టి జనరల్ అంటున్నాను. 3 పెట్టాడు, 98 లేడీస్ పెట్టాడు. దీంట్లో చూసుకుంటే మనకి ఓపెన్ కేటగిరీ 150 పెట్టాడు. సో నెక్స్ట్ వచ్చేసి బీసీబీకి కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉంది, బీసీబీకి తక్కువ ఉంది, బీసీఏకి కూడా కొంచెం తక్కువ ఉంది, ఏలతో పోల్చుకుంటే తక్కువ ఉంది అనమాట. సో అలాగే వచ్చేసి ఎస్టీకి ఎక్కువ ఉంది, దీంట్లో ఎస్టీకి కూడా ఎక్కువ ఉంది. దీంట్లో చూడండి ఆసిఫాబాద్ వచ్చి ఎస్టీకి ఎక్కువ ఉంది బేటా క్యాస్ట్ చూసుకుంటే. ఓకే, ఈ విధంగా ఉంది. ఏమైతే ఆసిఫాబాద్ డిస్టిక్ ఉన్నారో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్, ఈ విధంగా కాదు, దీనికంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే నెక్స్ట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందమ్మా. ఎవరైతే ఆసిఫాబాద్ ఉన్న వాళ్ళు ఇదే కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, చూడండి భూపాలపల్లి జయశంకర్, ఓసీ వచ్చేసి 127 పెట్టాడు, 118 ఉమెన్స్ కి పెట్టాడు. బీసీఏకి వచ్చేసి 118 పెట్టాడు, ఎస్సీకి వచ్చేసి 119 పెట్టాడు, 112 వచ్చేసి లేడీస్ కి పెట్టాడు. ఎస్టీకి 114 పెట్టాడు. అంటే ఈ క్యాస్ట్ లోనే దాంట్లో జాబ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ డిస్టిక్ లో, సో అందుకే ఇది పెట్టాడు. సో మిగతా క్యాస్ట్ వాళ్ళకైతే బీసీబీ ఉందనుకోండి రాదు, జాబ్ రాదు, వాళ్ళంతా ఓపెన్ లో కొట్టుకోవాల్సింది. సో పోర్షన్ అనేది తక్కువ ఉండొచ్చు, అందుకే కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా పెట్టాడు. సో భూపాలపల్లి జయశంకర్ వాళ్ళు ఈ విధంగా ఉంటుందండి కట్ ఆఫ్ మార్క్స్. ఈ విధంగా చూసుకొని నెక్స్ట్ టైం మనకి ఏ విధంగా జాబ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. అలాగే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ వచ్చేసి చూడండి సైబరాబాద్ ఏ విధంగా ఉందనేది. 5% ఓపెన్ లో 127 ఉంది. ఓకే, అలాగే ఓసీకి వచ్చి ఓపెన్ కేటగిరీ 123, 112 వచ్చేసి ఉమెన్. ఈడబ్ల్యూఎస్ కి వచ్చేసి 113, 110 వచ్చేసి ఉమెన్స్. అలాగే బీసీఏకి వచ్చేసి 114, 107. బీసీబీకి వచ్చేసి 122, 110 లేడీస్ కి. బీసీసీకి వచ్చేసి 73, బీసీబీకి వచ్చేసి 119, 110. బీసీఈకి వచ్చేసి 116, ఎస్సీకి వచ్చేసి 107, 107. ఎస్టీకి వచ్చేసి 116, 108. సో ఇక్కడ చూసుకుంటే ఓపెన్ లో 123 ఉంది, ఉమెన్స్ కి అయితే 112 ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా ఎక్కువ ఉంది, ఇక్కడ బీసీఏకి ఎక్కువ ఉంది, అలాగే బీసీబీకి చాలా ఎక్కువ ఉంది, బీసీసీకి తక్కువ ఉంది, బీసీబీకి ఎక్కువ ఉంది, అందరికీ ఎక్కువ ఉంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చూసుకుంటే మాత్రం చాలా బాగా చదవాలి, కష్టపడితేనే మాత్రమే ఈ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు 120 కాదండి 130 టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ఈ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి మీరు అప్లై చేయండి. ఓకే, డోంట్ మిస్ అండి. చూడండి ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కి చాలా ఎక్కువ ఉంది కట్ ఆఫ్ మార్క్స్. సో ఇది చూసుకొని మీరు అప్లై చేయండి. అలాగే చూడండి ఇక్కడ వచ్చి ఎన్సీసీకి వాటి కూడా డిఫరెంట్ గా ఉంటాయి కట్ ఆఫ్ మార్క్స్. సో చూసుకొని అప్లై చేసుకోండి. గద్వాల్ జోగులాంబ, గద్వాల్ వచ్చేసి 5% ఓపెన్ లో 127 ఉంది, ఓపెన్ కేటగిరీకి 122, 109 వచ్చేసి ఉమెన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ 108, 94 ఉంది. అలాగే బీసీఏకి 120, 107 ఉంది ఉమెన్స్ కి. బీసీబీకి 120, 103 ఉమెన్స్ కి. బీసీసీకి 84, బీసీడీకి 120, 105. బీసీఈకి 116, 99 ఉమెన్స్ కి. ఎస్సీకి వచ్చేసి 111, 101. ఎస్టీకి 99, 86. ఇక్కడ ఎస్టీకి తక్కువ ఉంది మన గద్వాల్ జోగులాంబ. ఓకే, ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కష్టపడి జాబ్ వస్తుంది, మిగతా వాళ్ళంతా చాలా ఎక్కువ ఉంది. బీసీఏ, బీసీబీ అలాగే బీసీబీకి, బీసీఈకి చాలా ఎక్కువ ఉన్నాయి కట్ ఆఫ్ మార్క్స్. మీరు 130, 140 టార్గెట్ పెట్టుకుంటేనే గద్వాల వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్. ఓకే, ఏదైనా కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉందనుకుంటే జస్ట్ ఇక్కడ వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. సో 5% ఓపెన్ లో 126 వస్తే జాబ్ వస్తుంది. ఓపెన్ కేటగిరీలో 97, 95 పెట్టాడు. ఈడబ్ల్యూఎస్ కి 80, 85 పెట్టాడు. అలాగే బీసీఏకి వచ్చేసి 90, 89. అలాగే బీసీబీకి 91, 88. బీసీసీకి వచ్చేసి 79, బీసీబీకి 92, 91. బీసీఈకి 88, 83. ఎస్సీకి వచ్చేసి 89, 89.
అలాగే ఎస్టీకి వచ్చేసి 93, 89. సో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ తక్కువ ఉందండి. వాళ్ళు కొంచెం కష్టపడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. హైదరాబాద్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చూడండి, ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసరికి చూడండి 5% ఓపెన్ లో 131 చాలా ఎక్కువ ఉంది. ఓపెన్ కేటగిరీలో 127, 116 ఉమెన్స్ కి, ఈడబ్ల్యూఎస్ కి 110, 104, బీసీఏ కి 117, అలాగే 106 ఉన్నది. బీసీబీకి 124, 113 ఉంది. బీసీసీకి 72, బీసీబీకి 124, 110, బీసీకి 104, 114 ఉంది. ఎస్సీకి వచ్చేసి 311 ఉంది. ఎస్టీకి వచ్చేసి 114, 114. సో జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉందండి కట్ ఆఫ్ మార్క్స్. ఓన్లీ బీసీసీకి తప్ప మిగతా వాళ్ళకి ఎక్కువ ఉంది. బీసీకి కొంచెం తక్కువ ఉంది. సో ఎస్సీకి ఎక్కువ ఉంది, ఎస్టీకి ఎక్కువ ఉంది. సో బీసీఏకి ఎక్కువ ఉంది, బీసీబీకి చాలా ఎక్కువ ఉంది. సో ఈ విధంగా జగిత్యాల వాళ్ళైతే ఈ విధంగా వస్తేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ నెక్స్ట్ టైం ఉన్నది. ఓకే, కట్ ఆఫ్ మార్క్స్ బీసీబీకి 124 ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ టైం దీనికంటే ఎక్కువ మార్క్స్ రావాల్సింది. ఓకే, ఈ విధంగా చూసుకొని మీరు ఈసారి కష్టపడటానికి ట్రై చేయండి. కామారెడ్డి డిస్ట్రిక్ట్ చూడండి. కామారెడ్డి వచ్చేసి 5% ఓపెన్ లో 123 ఉంది. ఓపెన్ కేటగిరీ 115, 106 ఉంది. ఈడబ్ల్యూఎస్ కి 109, 92 ఉంది ఉమెన్స్ కి. ఓకే, బీసీఏకి 104, 93. చేసే నీ పనిలో ఉన్నా. ఓకే, చూడండి ఇక్కడ కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో చూడండి. కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎవరైతే వీడియో చూస్తున్నారో 5% ఓపెన్ లో 123 ఉందండి. జనరల్ అంటే అందరూ వస్తారు, ఉమెన్స్ కూడా వస్తారు, అందరూ వస్తారు. ఓపెన్ కేటగిరీలో 115, 106 ఉంది. ఈడబ్ల్యూఎస్ కి 109, 92 ఉంది. అలాగే బీసీఏకి వచ్చేసి 104, 93 ఉంది. అలాగే మీకు బీసీబీకి 311, 102 ఉంది. బీసీబీకి 114, 105 ఉమెన్స్ కి. బీసీఈకి వచ్చేసి జనరల్ 107, 95. ఎస్సీకి వచ్చేసి 101, 95. అలాగే ఎస్టీకి వచ్చేసి 311, 99. ఇక్కడ చూసుకుంటే మనకి బీసీబీకి చాలా ఎక్కువ ఉంది, బీసీబీకి చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఎస్టీకి కూడా చాలా ఎక్కువ ఉంది. కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఈ విధంగా చదివితే కాదు 120 కాదు 130 పెట్టుకోవాలి. మీరు కూడా 120+ ఎక్కువ వస్తేనే మనకి కామారెడ్డిలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే చూస్తున్నారో కామారెడ్డి వాళ్ళు ఈ విధంగా వస్తే నెక్స్ట్ టైం జాబ్ వచ్చే ఛాన్సెస్ మీకున్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్. కరీంనగర్ వాళ్ళు చూడండి అమ్మా 5% ఓపెన్ లో 126 పెట్టాడు. ఇక్కడ చూడండి జనరల్ అంటే అందరూ వస్తారు, ఉమెన్స్ అంటే ఓన్లీ ఉమెన్స్ కోట అది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓపెన్ కేటగిరీ 119 ఉంటుంది. అలాగే 108 వచ్చేసి ఉమెన్స్ కి ఉంది. ఈడబ్ల్యూఎస్ 105, 83 పెట్టాడు ఉమెన్స్ కి. బీసీఏకి వచ్చేసి 311, 99. బీసీబీకి వచ్చేసి 115, 102. బీసీసీకి వచ్చేసి 75, 76. బీసీడీకి వచ్చేసి 116, 104. బీసీఈకి వచ్చేసి 99, 72. బీఎస్సీకి వచ్చేసి 104, 102. ఎస్టీకి వచ్చేసి 100, 99. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బీసీసీకి తక్కువ ఉంది, బీసీఈకి కూడా తక్కువ ఉంది. అలాగే ఎస్టీకి కొంచెం తక్కువ ఉంది, అంతేగాని మిగతా వాళ్ళందరూ చాలా ఎక్కువ ఉంది. అలాగే బీసీడీకి 116 పెట్టాడు. సో బీసీడీకి ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే, కరీంనగర్ లో వచ్చేసి మీరు ఏ విధంగా చదివితే జాబ్ వస్తుందో ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే ఖమ్మం పోలీస్ కమిషనరేట్. ఖమ్మం వాళ్ళు చూడండి, ఖమ్మంలో 5% ఓపెన్ లో 126 పెట్టాడు. ఓపెన్ కేటగిరీ 123, 115 ఉమెన్స్ కి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 116, 93 ఉమెన్స్ కి. సో ఉమెన్స్ కి తక్కువ ఉంటుందండి కట్ ఆఫ్ మార్క్స్. ఎవరైతే ఈ వీడియో ఉమెన్స్ చూస్తున్నారో లేడీస్ చూస్తున్నారో కొంచెం బాగా కష్టపడితే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా మీకు. బీసీఏకి వచ్చేసి 115, 113. బీసీబీకి వచ్చేసి 119, 108. బీసీసీకి 89. బీసీడీకి వచ్చేసి 122, 113. బీసీఈకి వచ్చేసి 116, 102. ఎస్సీకి వచ్చేసి 114, 108 లేడీస్ కి. ఎస్టీకి వచ్చేసి 119, 114. ఇక్కడ వచ్చేసి మీకు బీసీసీకి తక్కువ ఉంది, బీసీడీకి చాలా ఎక్కువ ఉంది, బీసీఏకి కూడా ఉంది, బీసీబీకి కూడా అందరికి ఎక్కువ ఉంది. సో ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఎవరైతే వీడియో చూస్తున్నా చూడండమ్మా, కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో మీ టార్గెట్ అనేది చాలా ఎక్కువ పెట్టుకొని మీరు ఈసారి ట్రై చేయాలి. ఓకే, అలాగే కొత్తగూడెం భద్రాద్రి వాళ్ళు చూడండి
5% ఓపెన్ లో 126, ఓపెన్ కేటగిరీలో 124, 119 ఉమెన్స్ కి, ఈడబ్ల్యూఎస్ 120 ఉంది, బీసీఏ 115, బీసీబీ 120, బీసీసీ 85, ఎస్సీకి 115, 114 లేడీస్కి వచ్చేసి, ఎస్టీకి వచ్చేసి 124. ఈ విధంగా ఉంది. ఓకే, సో ఎవరైనా దీంట్లో ఉందంటే బీసీసీకి తక్కువ ఉంది, మిగతా వాళ్ళందరికి ఎక్కువ ఉంది, ఎస్టీకి అయితే చాలా ఎక్కువ ఉంది. సో చాలా మంది మీ టార్గెట్ ఎలా పెట్టుకోవాలి తెలుసు కదా. ఈ టార్గెట్ అంటే 124 వచ్చినాయి అంటే 124 ఈసారి రావచ్చు రాకపోవచ్చు, కట్ మార్క్స్ పెరగవచ్చు తగ్గవచ్చు. కాబట్టి మన టార్గెట్ 130+. ఓకే, కొత్తగూడెం వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈ టార్గెట్ పెట్టుకున్నామా. ఓకే, మహబూబ్ నగర్ వచ్చేసి 5% ఓపెన్ లో 127, ఓపెన్ కేటగిరీలో 119, 108, ఈడబ్ల్యూఎస్ 106, 95, అలాగే బీసీఏకి 113, 106, బీసీబీకి వచ్చేసి 111, 104, బీసీసీకి 81, బీసీడీకి 116, 106, బీసీఈకి 118, 97, ఎస్సీకి 104, 95, ఎస్టీకి 115, 104. ఇక్కడ మహబూబ్ నగర్ వచ్చేసి ఎస్టీకి ఎక్కువ ఉంది, బీసీఈకి ఎక్కువ ఉంది. ఓకే, బీసీఈకి వాళ్ళకి ఎక్కువ ఉంది, బీసీడీకి కూడా ఎక్కువ ఉంది. సో ఈ విధంగా వస్తేనే మీకు ఈసారి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మన మహబూబ్ నగర్ వాళ్ళకి అయితే కట్ మార్క్స్ ఈ విధంగా ఉంది. ఏ విధంగా ఉంది? 120+ టార్గెట్ పెట్టుకోవాలి మీరు. కానీ మనం ఇంకా టార్గెట్ ఎక్కువ పెట్టుకొని వస్తేనే మనకి నెక్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మహబూబాబాద్ వచ్చేసి 5% ఓపెన్ లో 125, ఓసీకి 120, 110 ఉమెన్స్ కి, ఈడబ్ల్యూఎస్ 87, 93. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది. బీసీఏకి వచ్చేసి 107, 99, బీసీబీకి 117, 107, బీసీసీకి 92, బీసీడీకి 117, 108, బీసీఈకి 130, 95, ఎస్సీకి 107, 97 ఉమెన్స్ కి, ఎస్టీకి వచ్చేసి 118, 110 ఉమెన్స్ కి. ఇక్కడ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ ఉందండి, ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది, అలాగే బీసీఏకి కూడా తక్కువ ఉంది. ఓకే, ఎస్సీకి కూడా కొంచెం తక్కువ ఉంది, మిగతా వాళ్ళందరికీ చాలా ఎక్కువ ఉంది. బీసీసీకి కూడా తక్కువ ఉంది, ఎక్కడైనా బీసీసీకి తక్కువే. సో ఈ విధంగా చదువుతున్నాయి. ఇక్కడ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ చాలా ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడమా, మీకు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి బాగా కష్టపడితేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెదక్ డిస్ట్రిక్ట్ చూడండి, 5% ఓపెన్ లో 125, ఓపెన్ కేటగిరీలో 116, 103 ఉమెన్స్, ఈడబ్ల్యూఎస్ 86, బీసీఏ 96, 92, బీసీబీకి 113, 97, బీసీడీకి 115, 102, బీసీఈకి 94, 88, ఎస్సీకి 96, 85, ఎస్టీకి వచ్చేసి 109, 102. సో ఇక్కడ వచ్చేసి ఉమెన్స్ కి వచ్చేసి తక్కువ ఉంది, అలాగే జనరల్ వచ్చేసి బీసీఏకి తక్కువ ఉందండి ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ లో. ఓకే, ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది, బీసీఈకి తక్కువ ఉంది, ఎస్సీకి కూడా తక్కువ ఉంది. సో మిగతా వాళ్ళందరూ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏ విధంగా కష్టపడితే ఈసారి జాబ్ వస్తుందో చూసుకోండి. మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళు. ములుగు డిస్ట్రిక్ట్ వచ్చి చూడండి, 5% ఓపెన్ లో 126, ఓపెన్ కేటగిరీలో 123, 113, బీసీఏకి 112, ఎస్సీకి వచ్చేసి 110, 107. సో ఇక్కడ వచ్చేసి చూడండి అమ్మా, జస్ట్ ఇవే ఉన్నాయి అనుకుంటా వేకెన్సీస్. సో అందుకే ఆ కట్ మార్క్స్ పెట్టాడు. ఈ విధంగా మీరు ఏదైనా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఓపెన్ లో కొట్టుకోవాల్సిందే, ఓపెన్ కేటగిరీ. ఓకే, నగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూడండి, 5% ఓపెన్ లో 125, ఓసీకి వచ్చేసి 122, 110, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 111, 100, బీసీఏకి 116, 107 లేడీస్, బీసీబీకి 118, 107, బీసీసీకి 93, బీసీబీకి 121, 110, బీసీఈకి 113, 102, ఎస్సీకి 112, 103, ఎస్టీకి 120, 106. చాలా ఎక్కువ ఉంది నగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. చాలా ఎక్కువగా కష్టపడితేనే మాత్రమే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానిస్టేబుల్, సివిల్ అనేది. సో ఈ విధంగా కష్టపడితే జాబ్ వస్తుంది. ఇప్పటి నుంచే మీరు ట్రై చేయండి. ఓకే, కష్టపడి చదవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో వాళ్ళైతే కోచింగ్ అనేది కంపల్సరీ కావాలి. ఓన్గా ప్రిపరేషన్ చేస్తే మాత్రం అంత స్కోర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎవరికో 100కి ఒకరికి ఇద్దరే తప్ప మిగతా వాళ్ళందరూ చాలా తక్కువ ఉంటుందమ్మా. చెప్తుంది కదా, మన రాజేంద్ర కోచింగ్ సెంటర్లో వెరీ మనీ మీరు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నుంచి అయినా కోచింగ్ తీసుకున్నాం అనుకుంటే మన నెంబర్ కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. క్లాసెస్ ఉంటాయి రెగ్యులర్ గా, అలాగే ఎగ్జామ్స్ కూడా పెడతారు. ఇక్కడ చూడండి, నల్గొండ డిస్ట్రిక్ట్ వచ్చేసి 5% ఓపెన్ లో 125, ఓసీ కేటగిరీ 120, 110, ఈడబ్ల్యూఎస్ 110, 90 ఉంది, బీసీఏకి 112 ఉంది, 99 ఉంది, బీసీబీకి 116, 107, బీసీసీకి 70, 101, బీసీడీకి 118, 105 ఉంది, బీసీఈకి 113, 95, ఎస్సీకి 111,
104, ఎస్టీకి వచ్చేసి 116, 107 ఉంది. సో ఇక్కడికి వచ్చి చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది, ఈడబ్ల్యూఎస్ కూడా ఎక్కువ ఉంది, అలాగే బీసీబీకి ఎక్కువ ఉంది, బీసీబీకి ఎక్కువ ఉంది. ఓకే, అలాగే అందరికి ఎక్కువ ఉంది, ఎస్టీకి ఎక్కువ ఉంది, ఎస్సీకి కొంచెం తక్కువ ఉంది. సో ఎంత పోసుకుంటే అది తక్కువ అనమాట, అంతేనా కానీ చాలా తక్కువ ఏం కాదు. ఓకే, సో నల్గొండ వాళ్ళు ఎవరైతే ఉన్నారమ్మా ఈ విధంగా కష్టపడితేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందరూ కూడా చెప్తున్నాను కదా 130+ టార్గెట్ పెట్టుకొని రండి. సో ఎవరైతే అంత టార్గెట్ పెట్టుకోలేక ఏదో రాద్దాం టైం పాస్ అనుకుంటే ఇంట్లో కూర్చొని చదువుకునే రాయండి. కోచింగ్కి వచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు క్లాసెస్ విని ఇక్కడ ఫీజులు కట్టి, ఇక్కడ హాస్టల్ ఫీజులు కట్టి, ఇక్కడ రూములు బయట తిరగడానికి డబ్బులు ఇవన్నీ వేస్ట్ చేసుకోకండి. ఎవరైతే కష్టపడి చదువుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే వచ్చి కోచింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి, ఎగ్జామ్స్ రావడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే లక్షల్లో రాస్తారు. ఓకే, ఫస్ట్ ఎగ్జామ్లోనే సగం మంది కంటే ఎక్కువ మంది బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళంతా ఏంటి ఏ సబ్జెక్టు లేని వాళ్ళు, ఏదో టైం పాస్కి రాస్తున్న వాళ్ళు. కొంతమంది నోటిఫికేషన్ పడింది కదా అని ఎవరైనా చెప్తే వాళ్ళు అప్లై చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దాని మీద అవగాహన లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏదో పదే కదా అప్లై చేద్దాం, వస్తే వచ్చింది లేదంటే లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కంపల్సరీ ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్లు ఉంటాయో ఉండవో తెలియట్లేదు. బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇంటర్ ప్లస్ లేదా డిగ్రీ ఉంటే సరిపోతుంది, ఎనీ డిగ్రీ. కానీ ఈ డిగ్రీ ఆ డిగ్రీ అవసరం లేదు. సో ఈ విధంగా చూసుకుని అప్లై చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ కంటే ఇటువంటి జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ వస్తే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. కొంచెం శాలరీ తక్కువ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ జాబ్లు 70-80 వచ్చు, 30-40 వస్తాయి. జాబ్ నెక్స్ట్ పెరుగుతూనే ఉంటాయి. మీకు ట్యాక్స్ ఉండాలి కదా, నైట్ 1 గంట దాకా 2 గంటల వరకు చేసేది ఉండదు కదా. ఓకే, అలా ట్యాక్స్ అనేది ఉండదు, మరి టార్గెట్స్ ఉండవు. మీకు డ్యూటీ చేస్తారు, డ్యూటీ చేసిన ఇంట్లో ఉంటారు, మళ్ళీ డ్యూటీకి పోవాల్సి వస్తే డ్యూటీకి పోతారు. ఆ విధంగా ఉంటుంది. నారాయణపేట డిస్టిక్ చూడండి అమ్మా, నారాయణపేట డిస్టిక్ 5% ఓపెన్ లో 124, ఓపెన్ కేటగిరీలో 119, 109, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 111, 105, బీసీఏకి 110, 97, బీసీబీకి 113, 106, బీసీడీకి 117, 105, బీసీఈకి 111, 94, ఎస్సీకి 104, 93, ఎస్టీకి 112 అంటే 112, 107 ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఈడబ్ల్యూఎస్ కూడా ఎక్కువ ఉంది, అలాగే బీసీకి అంటే అందరికి ఎక్కువ ఉందమ్మా. ఓన్లీ ఎస్సీకి 104 పెట్టాడు, ఎస్టీకి ఎక్కువ ఉంది. నారాయణపేట డిస్టిక్ లో కూడా చాలా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఓకే, చూడండి ఈ విధంగా కథ మార్క్స్ ఉంది నారాయణపేట. సో ఏ విధంగా కష్టపడితే మనం నెక్స్ట్ జాబ్ వచ్చిందో చూసుకోండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే కాదమ్మా ఈ వీడియో, ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఎవరైతే కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకే ఈ వీడియో అనేది. నిర్మల్ డిస్టిక్ లో చూసుకుంటే 5% ఓపెన్ లో 123, ఓపెన్ కేటగిరీలో 117, అలాగే 110 వచ్చేసి ఉమెన్స్ కి ఈడబ్ల్యూఎస్ 105, 89, బీసీఏకి 111, 101, బీసీబీకి 115, 107, బీసీబీకి 116, 106, బీసీఈకి 106, అలాగే 98 ఉమెన్స్ కి, ఎస్సీ వచ్చేసి 107, 92 ఉమెన్స్ కి, ఎస్టీకి 110, 108 ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఈడబ్ల్యూఎస్ కూడా ఎక్కువ ఉంది, అలాగే అందరికి ఎక్కువ ఉంది. బీసీకి కొంచెం తక్కువ ఉంది, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్కువ ఉన్నది. మీరు 120 టార్గెట్ పెట్టుకోవాల్సిందే. రిజర్వేషన్ వాళ్ళు ఓపెన్ కేటగిరీ పెట్టుకునే వాళ్ళు అయితే 120+ పెట్టుకుంటేనే జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మన టార్గెట్ కంపల్సరీగా 130+. 120+ అని చెప్పట్లేదు, ఇప్పుడు 130+ అని చెప్తున్నా. ఓకే, అలాగే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ చూసుకుంటే 5% ఓపెన్ లో 123, ఓపెన్ కేటగిరీలో 114, 107, ఈడబ్ల్యూఎస్ 80, 83, ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది ఇక్కడ. బీసీఏకి 106, 97, బీసీబీకి 109, 102, బీసీసీకి 76, 80, బీసీడీకి 112, 104, బీసీఈకి 101, 91, ఎస్సీకి 103, 97, ఎస్టీకి 110, 101. అలాగే ఎస్టీకి ఎక్కువ ఉంది ఇక్కడ, ఎస్సీకి కొంచెం తక్కువ ఉంది. సో ఇంకా బీసీసీకి తక్కువ ఉంది, బీసీఏకి కూడా తక్కువ ఉంది, ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది. ఓకే, ఈ నిజామాబాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారమ్మా ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే 120 టార్గెట్ పెట్టుకుంటే ఓకే, కానీ మనం 130+ పెట్టుకుంటేనే ఈ వచ్చే మార్క్స్ వస్తాయి అనమాట. అంతేగాని మనకి 100 ఇప్పుడు సపోజ్ బీసీడీకి 109 పెట్టాడు కదా, మనకి 109 వస్తే మనకి రిజర్వేషన్ ఉంది కదా, జాబ్ వస్తుంది అందుకని కష్టం అండి. సో ఆ రోజు కాంపిటీషన్ లో పెరగవచ్చు తగ్గవచ్చు మన కట్ ఆఫ్ మార్క్స్ అనేది. మన టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకొని మనం దీంట్లో దిగాలి, అలా దిగితేనే మనం అనుకున్న జాబ్ అనేది వస్తుంది. అలాగే రాచకొండ పోలీస్ కమిషనర్, రాచకొండ వాళ్ళ చూడండి 5% ఓపెన్ లో 125, ఓపెన్ కేటగిరీలో 117, 108, ఈడబ్ల్యూఎస్ కి 89, 84 తక్కువ ఉంది. బీసీఏకి 104, 101, బీసీబీకి 114, 106,
బీసీసీకి 78, బీసీడీకి 113, 105, బీసీఈకి 101, 90, ఎస్సీకి 107, 102, ఎస్టీకి వచ్చేసి 111, 103. సో ఎవరైతే రాచకొండ పోలీస్ కమిషనరేట్ అనే దానికి ఎందుకు వస్తారో వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది, బీసీఐకి తక్కువ ఉంది, బీసీసీకి తక్కువ ఉంది, ఓకే, బీసీఈకి కొంచెం తక్కువ ఉంది, ఎస్సీకి కూడా తక్కువ ఉంది, మిగతా వాళ్ళందరికీ చాలా ఎక్కువ ఉంది. మీరు ఏ విధంగా చదివితే దీంట్లో మనం జాబ్ కొడతామో ఈ డిస్ట్రిక్ట్ లో చూసుకోండి. రామగుండం పోలీస్ కమిషనరేట్, రామగుండం వాళ్ళు చూడండి అమ్మా, 5% ఓపెన్ లో 126, ఓపెన్ కేటగిరీలో 122, 114, ఈడబ్ల్యూఎస్ 94, 85 తక్కువ ఉంది, బీసీఏకి 112, 105, బీసీబీకి 120, 110, బీసీసీకి 96, 97, బీసీడీకి 120, 111, బీసీఈకి 106, 85 ఉంది, ఎస్సీకి వచ్చేసి 110, 108, ఎస్టీకి వచ్చేసి 107, 107. సో ఇక్కడ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది, అలాగే బీసీసీకి తక్కువ ఉంది, బీసీఈకి తక్కువ ఉంది, మిగతా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఎవరైతే రామగుండం వాళ్ళైతే ఉన్నారో వాళ్ళైతే కష్టపడాల్సింది ఈ విధంగా ఉంటుంది. ఓకే, లాస్ట్ టైం కట్ మార్క్స్ ఈ విధంగా ఉంది. సివిల్ కానిస్టేబుల్ సంగారెడ్డి వాళ్ళు చూడండి అమ్మా, సంగారెడ్డి వచ్చేసి ఓపెన్ కేటగిరీలో 5%, 123, ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 105, 95, ఈడబ్ల్యూఎస్ 84 తక్కువ ఉంది, బీసీఏకి 91, 99, బీసీబీకి 99, 86, బీసీసీకి 80, బీసీడీకి 103, 90, బీసీఈకి 93, 70, ఎస్సీకి వచ్చేసి 95, 87, ఎస్టీకి వచ్చేసి 101, 92. చూడండి ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ తక్కువ ఉంది, హైదరాబాద్ తర్వాత తక్కువ ఉంది నాకు తెలిసి సంగారెడ్డి. సో సంగారెడ్డి డిస్టిక్ చూడండి అమ్మా, ఈ విధంగా కష్టపడితే మీకు జాబ్ వచ్చి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి మీకు కట్ ఆఫ్ మార్క్స్ కూడా తక్కువ అవుతాయి. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, సిద్దిపేట వచ్చేసి 5% ఓపెన్ లో 127, ఓపెన్ కేటగిరీలో 120, 112, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 114, 97. ఇది మొత్తం ఉమెన్స్ సంబంధించింది, ఇది మొత్తం జనరల్. ఇక్కడ ఎక్కువ ఉమెన్స్ ఎక్కువ మార్క్స్ వచ్చినా జనరల్ లో ఇవ్వచ్చు. ఓకే, ఆ విధంగా చూసుకోండి. బీసీఏకి వచ్చేసి 111, 103, బీసీబీకి వచ్చేసి 117, 110, బీసీడీకి వచ్చేసి 118, 110, బీసీఈకి వచ్చేసి 99, 104, ఎస్సీకి 110, 101, ఎస్టీకి వచ్చేసి 110, 97. ఇక్కడ చూసుకుంటే ఒక బీసీఈకి తక్కువ ఉంది, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఎవరైతే సిద్దిపేట వాళ్ళు ఉన్నారో ఏ విధంగా కష్టపడితే జాబ్ వస్తుందో ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సిరిసిల్ల వాళ్ళు వచ్చేసి మీకు 5% ఓపెన్ లో 127, ఓపెన్ కేటగిరీలో 122, 106, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 109, 90, బీసీఏకి 113, 103, బీసీబీకి 120, 103, బీసీడీకి 120, 103, బీసీఈకి వచ్చేసి 102, ఎస్సీకి వచ్చేసి 109, 98, ఎస్టీకి వచ్చేసి 111, 104. ఈ విధంగా ఉంది. సిరిసిల్ల వాళ్ళకి అయితే చాలా ఎక్కువ ఉంది, బీసీబీకి ఎక్కువ ఉంది, బీసీడీకి ఎక్కువ ఉంది, బీసీఈకి కొంచెం తక్కువ ఉంది, ఎస్సీకి కొంచెం తక్కువ ఉంది. అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే బీసీఈకి తక్కువ ఉంది అనమాట. ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 120+ వస్తేనే మనకు ఓపెన్ కేటగిరీ జాబ్ వస్తుంది. ఈ విధంగా ఎక్కువ వచ్చిన ఒక దీంట్లో రాకపోయినా ఈ రిజర్వేషన్ వచ్చే ఛాన్సెస్ మనకు ఉంటాయి. ఆ విధంగా కష్టపడాలి. అలాగే సూర్యాపేట 5% ఓపెన్ లో 127, ఓపెన్ కేటగిరీలో 121, 113, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 111, 90, బీసీఏకి వచ్చేసి 111, 106, బీసీబీకి వచ్చేసి 118, 108, బీసీసీకి వచ్చేసి 77, బీసీడీకి 117, 110, బీసీఈకి వచ్చేసి 112, 99, ఎస్సీకి వచ్చేసి 109, 104, ఎస్టీకి వచ్చేసి 116, 103. ఇక్కడ వచ్చేసి అందరికి ఎక్కువ ఉందండి, బీసీసీకి తక్కువ ఉంది, ఇంకా అందరూ చూసుకుంటే ఎక్కువ ఉంది, ఎస్సీకి కొంచెం తక్కువ ఉంది. ఓకే, టార్గెట్ మంది చూడండి అమ్మా, ఇక్కడ వికారాబాద్ డిస్టిక్ వాళ్ళు వచ్చేసి 5% ఓపెన్ లో 123 ఉంది, ఓపెన్ కేటగిరీలో 119, 109, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 114, 100, బీసీఏకి 106, అలాగే 103, ఉమెన్స్ కి బీసీబీకి 118, 108, బీసీడీకి 119, బీసీఈకి 108, ఎస్సీకి 107, 101 లేడీస్, ఎస్టీకి వచ్చేసి 116, 108. ఈ విధంగా ఉంది వికారాబాద్ డిస్టిక్ ఓన్లీ అందరికి ఎక్కువ ఉందమ్మా. 107 ఎస్సీకి ఒకటే తక్కువ ఉంది, బీసీఈకి తక్కువ ఉంది. మిగతా వాళ్ళందరూ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అయితే 120+ ఉంటే రావాలి. ఓపెన్ కేటగిరీలో అయితే 120+. అంటే చూడండి ఇక్కడ ఓపెన్ కేటగిరీ దీనికి ఎంతో లేదమ్మా, బీసీడీకి 119 పెట్టాడు. అంటే మీరు ఓపెన్ లో కొట్టుకున్నా ఓపెన్ లో వచ్చిన వాళ్ళే బీసీడీలో కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఉంటుంది, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అలా చూసుకొని వికారాబాద్ డిస్టిక్ వాళ్ళు ఈసారి కష్టపడాలి.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ వరంగల్ డిస్టిక్ చూడండి 5% ఓపెన్ లో 125, ఓపెన్ కేటగిరీ 118, 108, ఈడబ్ల్యూఎస్ 81, 83, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది. బీసీఏకి 107, 109, బీసీఏ, బీసీబీకి 115, 105, బీసీసీకి 82, బీసీబీకి 116, 103, బీసీఈకి 100, 100, ఎస్సీకి 105, 99, ఎస్టీకి వచ్చేసి 114, 101. ఇక్కడ వచ్చేసి బీసీసీకి ఏ డిస్టిక్ లో అయినా బీసీసీ వాళ్ళు తక్కువ ఉంటుంది కట్ ఆఫ్ మార్క్స్. బీసీఏకి కూడా తక్కువ ఉంది వరంగల్లో, ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది. ఓకే, ఈ విధంగా ఉంది. ఎస్టీకి చాలా ఎక్కువ ఉంది. సో ఈ విధంగా వస్తేనే వరంగల్ డిస్టిక్ వాళ్ళు చదవడానికి ట్రై చేయండి. ఓకే ఓకే అండి, ఇదండి మొత్తం డిస్టిక్ సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉంది. సో దీన్ని బట్టి మొత్తం వీడియో చూసిన తర్వాత మీరే ఒక అండర్స్టాండింగ్ కదండి. సో ఎలా చదివితే మనకి ఆ టార్గెట్ అనేది వస్తుంది. ఓకే, సో మన రాఘవేంద్ర సెంటర్లో న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తాం. ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఫస్ట్ జాయిన్ అయితే మాత్రం కొంచెం క్లాసెస్ అయితే మంచిగా స్మూత్గా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే కొంచెం స్లోగా జరుగుతుంటాయి, ఎందుకంటే స్టూడెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు అయితే చెప్పినా కానీ అప్పుడే రావడానికి ట్రై చేసుకుంటారు చాలా మంది. అప్పుడు వస్తే మాత్రం సిలబస్ అవ్వదు. ఓకే, ఇంపార్టెంట్ విషయం అండి, ఇది గుర్తుపెట్టుకొని మనం ఎలా చదివితే నెక్స్ట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ జాబ్స్ అయితే ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియదు. గవర్నమెంట్ జాబ్ అయితే పర్మనెంట్ జాబ్. సో ఇది ఒకటి ఆలోచించుకొని బీటెక్ వాళ్ళైనా ఆలోచించుకొని రావడానికి ట్రై చేయండి. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో ఎప్పుడు తీయేస్తారో అర్థం కావట్లేదు. చాలా మంది తీయేస్తున్నారంట. అదే గవర్నమెంట్ జాబ్ తీసేసే పనే ఉండదు. ఓకే, తీసేసే పని ఉండదు, ఏదో మిస్టేక్ చేస్తే తప్ప తీసేయరు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మన గవర్నమెంట్ జాబ్స్. ఎందుకంటే పర్మనెంట్ జాబ్, లైఫ్ సెటిల్మెంట్ అయ్యే జాబ్. ప్రైవేట్ జాబ్ అంటే ఆ కంపెనీ వాడు ఓనర్కి ఇష్టం ఉంటే ఉంచుతాడు, మీ వల్ల ఉపయోగం తీసేస్తాడు. ఈ విధంగా నీకు జాబ్ వచ్చిందంటే ఆల్రెడీ నీ టాలెంట్ ఉన్నాడు కాబట్టి నీ జాబ్ వచ్చినట్టు. అది గుర్తుపెట్టుకోండి. సో వచ్చిన జాబ్ ఎక్కడికి పోదు. సో కష్టపడితే కంపల్సరీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన వీడియోలు చూస్తూ ఉండండి, ప్రతి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను. దానివల్ల మీకు ఎలా చదవాలి, ఎలా చేయడం జాబ్ వస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.